So, good morning, my dear subscriber. This is NEET 2024 one shot biology by Garima Goyal. Garima Goyal, famous author. ఈమె యూట్యూబ్లో వీడియోలు కూడా ఇస్తుంది మనకు. రివైజ్డ్ నీట్ సిలబస్ ఇదన్నమాట. సో ఇది మనం బుక్ చూస్తే ఇందులో చాప్టర్స్, వెయిటేజ్, మార్క్స్ అనేటటువంటివి మనకి ఇందులో మెన్షన్ చేసిండ్రు. సో డిలీటెడ్ చాప్టర్స్ కూడా ఇందులో మనకు క్లియర్గా మెన్షన్ చేసిండ్రు అనమాట. సో ఇక్కడ మనకు ఇది 2024కి సంబంధించి ఏవి డిలీటెడ్ చాప్టర్స్ ఏమి, ఏ చాప్టర్స్ ఉన్నాయి, వాటికి మార్క్స్ వెయిటేజ్ ఎంత, ఇవన్నీ ఉన్నాయి. ఇది క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనేటటువంటివి మనకి ఎలా ఉన్నాయంటే ఇందులో మనకు సెట్ ఏ, బి, సి, డి అనుకుంటా మనకు ఉంటాయన్నమాట. సెట్ ఏ లోపల ఈజీ క్వశ్చన్స్, సెట్ బి లోపల మీడియం క్వశ్చన్స్, సెట్ సి లోపల హార్డ్ క్వశ్చన్స్, సెట్ డిలో ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనకు కంటెంట్స్, ఇది ఇండెక్స్ మనం అబ్జర్వేషన్ చేస్తే ఇండెక్స్ అనేటటువంటిది ఇలా ఉంది. టోటల్ మనకు ఎన్ని చాప్టర్స్, ఏ ఇయర్లో ఏ చాప్టర్స్ అనేటటువంటి తగ్గట్టు ఉన్నాయన్నమాట. టోటల్ సెకండ్లో 13 చాప్టర్లు, ఫస్ట్ ఇయర్ లోపల 19 చాప్టర్స్ అనేటటువంటి ఉన్నాయి. సో ఇది పేపర్ అనేటటువంటి కొంచెం లో క్వాలిటీలో యూజ్ చేసిండ్రు. సో క్లాస్ 11 ఇది మనకు ఫస్ట్ పేజ్. ఇది మనకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుంది. దీని యొక్క పీడిఎఫ్ అనేటటువంటిది డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఇది చూసిండ్రా డైరెక్ట్. అయితే ఇందులో మనకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. ఇందులో డైరెక్ట్ మనకు క్వశ్చన్సే ఉన్నాయన్నమాట. ఓన్లీ ఇట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ యొక్క క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి డైరెక్ట్. ఇందులో ఎక్స్ప్లెనేషన్స్ అనేటటువంటిది ఏమీ లేదు. సెట్ ఏ, బి, సి, డి ఇలా ఉన్నాయి. ఇలా క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. దాని తర్వాత ఆన్సర్ కీస్ అనేటటువంటి ఉన్నాయి. దాని తర్వాత ఇంకో యూనిట్ స్టార్ట్ అయిపోయింది. ఇది స్కానింగ్ చేసినప్పుడు కూడా ఏంటంటే సేమ్ ఇవే క్వశ్చన్స్ మనకు పీడిఎఫ్ రూపంలో మనకు వస్తాయన్నమాట. సేమ్ ఇదే ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేటటువంటి ఇందులో మెన్షన్ చేసిండ్రు. న్యూ టైప్ క్వశ్చన్స్ అనేటటువంటివి కూడా ఇందులో ఉన్నాయన్నమాట. మ్యాచ్ ద బౌలింగ్ క్వశ్చన్స్, అవన్నీ రకరకాల క్వశ్చన్స్ కూడా మనకు మంచిగానే ఉన్నాయన్నమాట. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూద్దాం, ఇంకా ముందు చూద్దాం. వేరే చాప్టర్లు, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అనేటటువంటివి ఉన్నాయి. యానిమల్ కింగ్డమ్ చాప్టర్ ఉంది కదా, యానిమల్ కింగ్డమ్ చాప్టర్. సో దీనికి సంబంధించిన అట్రాక్టివ్ ఇమేజ్ అనేటటువంటి ముందు పెట్టిండ్రు. దాని తర్వాత ఇది మ్యాచ్ ద బౌలింగ్ క్వశ్చన్స్. ఇవి మనకు నీట్ ఎగ్జామ్స్ ముందు ఇది ప్రిపేర్ కావడానికి ఉపయోగపడుతుంది. ట్రిక్కీ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ ఇస్తే మనకు పనికొస్తుంది. ఇక్కడ చూద్దాం ఇవి క్వశ్చన్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎనిమల్స్. బేసిక్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఇవి చూడండి. స్టడీ ఆఫ్ టిష్యూస్, ఇది అనాటమీ, మైక్రో అనాటమీ. యాక్చువల్గా అనాటమీ అని అన్నారు, యాక్చువల్గా హిస్టాలజీ అంటారు. మైక్రో అనాటమీ వస్తే ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, ఒకవేళ హిస్టాలజీ వాటి లేకపోతే. సో ఇలాంటి చిన్న సెల్స్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీలియం అనేటటువంటి ఏవి, ఫ్లాట్ ప్లేట్ లేక్, ఇలాంటివి ఉన్నాయి. ఫ్రాక్చర్ ఎస్పైరాన్ ఏంది, బోత్ ల్యాండ్ అండ్ వాటర్. ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక మీడియం క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ మాస్టర్ సెల్స్ సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, బ్లడ్ గురించి, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూకి సంబంధించింది. ఇక్కడ అడిపోస్ టిష్యూలో, టెండాన్స్లో, గోబ్లెట్ సెల్స్లో, బ్రాంకియోల్స్ లోపల ఎలాంటి ఎపిథీలియం ఉంటుంది అనేటటువంటిది ఆ క్వశ్చన్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఇందులో మనం ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయా, ట్రిక్కీ క్వశ్చన్స్ మనకు అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేటటువంటివి బాగానే ఉన్నాయి.
స్టేట్మెంట్స్ను చూడడం, స్టేట్మెంట్ చూసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇలాంటివి చెప్పడం, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కాలం 1 కాలం 2 ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేటటువంటి ఇలా ఉన్నాయి. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. టోటల్ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంది ప్రింట్. పేపర్ క్వాలిటీ కూడా ఎలా అంటే కొంచెం లో క్వాలిటీ ఉంది. చూసిండ్రు కదా, ఇక్కడ ప్రింట్అవుట్ తీస్తే వెనక సైడ్ కూడా ఇలా వస్తుంది అనమాట. సో కొంచెం పేపర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ పబ్లికేషన్స్లో. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ చాప్టర్ చూద్దాం ఒకసారి ఎలా ఉంది. ఇందులో కూడా సేమ్ ఇంతే. ఏబిసిడి 4 సెట్లుగా ఉన్నాయి. ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ చూస్తే ఈ రకంగా ఉందన్నమాట. ఈ బుక్ అనేది ఎంత ఉంటుందంటే మనకు ఒక 500-600 రూపీస్ వరకు రేట్ ఉంటుంది. ఇది టోటల్ కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఉంది. ఇక్కడ మనకు ఇందులో డయాగ్రామ్స్ అనేటటువంటి అంత ఎలా ఇచ్చిండ్రు, అక్కడ అవసరం ఉన్న దగ్గర ఇచ్చిండ్రు. ఎక్కువ డయాగ్రామ్స్ ఏం లేవు, జస్ట్ మ్యాటర్ అనేటటువంటి ఉన్నది. కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్, మీడియం అండ్ హార్డ్ క్వశ్చన్స్, ట్రిక్కీ క్వశ్చన్స్. ఇవి చూడండి క్వశ్చన్స్, ఇలా మనకు క్వశ్చన్స్ అనేటటువంటి ఉన్నాయన్నమాట. సో ఈ బుక్ ఒకసారి చూద్దాం. ఇది అమెజాన్లో మనం ఆర్డర్ చేయడం జరిగింది. దీని కాస్ట్ అనేటటువంటి 549 రూపీస్. ఇది మనకు నీట్ 2004 1 షాట్ అన్నమాట. రిటన్ బై గరిమా గోయల్. గరిమా గోయల్ అనేటటువంటి ఆథర్ మీకు తెలుసు, యూట్యూబ్లో ఉంటుంది. ఓకే, ఈ బుక్ రివ్యూ ఎలా అనిపించింది, దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేటటువంటి మాకు ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇలాంటి ఫ్యూచర్లో మీకు ఇంకా వస్తూ ఉంటాయి. సో మీకు ఎలాంటి బుక్ పర్చేస్ చేయాలనేటటువంటిది తెలుస్తుంది అనమాట. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ న్యూ ఎన్సీఆర్టీ అంటే కొత్త సిలబస్ అనమాట. 2024 కదా, ఈ మధ్య మనకు కొన్ని చాప్టర్స్ డిలీట్ చేసింది కదా, కాబట్టి ఆ రకంగా మనకు న్యూ సిలబస్ సంబంధించినటువంటి బుక్ అన్నమాట.